టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆప్కాస్ సొసైటీల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వర్క్ కాంట్రాక్ట్ కు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. జీవో నెంబర్ 2ను సవరించాలి. కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొట్టొద్దు సిఐటియు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ ఎన్టీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఈ సందర్భంగా వెటర్నరీ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందర ప్లేకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి చిన్నబాబు మాట్లాడుతూ ఈ జీవో 2 వల్ల కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మధ్య వేతనాల విషయంలో తీవ్ర అసమానతలు ఏర్పడతాయి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించడం అవసరం. అనేక పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలోని సాధించుకున్న మినిమం టైం స్కేల్ కు తిలోదకాలు ఇస్తూ గత ప్రభుత్వం జీవో 7ను విడుదల చేసింది. దాన్ని మార్చాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, సంక్షేమం కోసం నిబంధనలు, చట్టాలు తీసుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కేవలం మినిమం టైం స్కేల్ కూడా అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. 5 సంవత్సరాల నుంచి చాలా మంది 10,000 రూపాయలకి ఈరోజు పనిచేస్తున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా టైం స్కేల్ వర్తింపజేస్తానని చెప్పని గతంలో అనేక సందర్భాలుగా వాగ్దానం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోను ఒకటి విడుదల చేయడం జరిగింది. కానీ ఆ జీవోను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సక్రమైనటువంటి పద్ధతిలో అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 7వ నెంబర్ జీవోను సవరణ చేస్తూ 2వ నెంబర్ జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. దాంట్లో వీళ్ళు ఎవరికి కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసే పద్ధతి లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సరైనటువంటి జీతం ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఒకప్పుడేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 1977 సర్వే జీవో నెంబర్ ప్రకారం వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని చెప్పినని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయకుండా ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 లక్షల మంది పైచీలకు ఈరోజు దీన్ని కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్సోర్సింగ్ ఈ వ్యవస్థను నమ్ముకొని వాళ్ళ జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు. మినిమం టైం స్కేల్ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తక్షణమే ఈ 2వ నెంబర్ జీవోను సవరణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పరిమితి కాకుండా మొత్తం అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా సవరణ చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో మరింత ఆందోళన పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.